రైతుల ఆత్మహత్యలకు సంబంధించి బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సమావేశమైంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో కేటీఆర్, ఆ తర్వాత కమిటీ సభ్యుల భేటీ జరిగింది. ఇక జనంలోకి వెళ్లడమే తరువాయి. బీజేపీకి జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ ఇస్తున్నట్టుగా ప్రకటించడం ఇప్పుడు షాక్కు గురిచేసింది. ఐటీ సోదాల విషయంలో దిల్ రాజు పెదవిప్పారు. నా ఒక్కడి మీద జరగడం లేదు, యావత్ ఇండస్ట్రీ మొత్తం మీద జరుగుతున్నాయి అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక ప్రకటన చేశారు. ఇక పేదల డబ్బులు దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల మీద పడేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇక రంగంలోకి ప్రత్యేక బృందాలు దించనున్నట్టుగా హెల్త్ మినిస్టర్ ఒక ప్రకటన జారీ చేశారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా వీటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. అఖిల భారత సర్వీసులో దాదాపు 979 పోస్టుల భర్తీల కోసం ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ దరఖాస్తులు రేపటి నుంచి స్టార్ట్ కానున్నాయి. ఇక పేదల భూముల మీద న్యాయం కోసం స్పీడ్ పెంచింది కమలం పార్టీ. వారికి జరిగే అన్యాయంపై ఎట్టకేలకు ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమైనట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.